ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలో జక్కయ్యను కలిసిన తర్వాత జక్కయ్య అతని కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే ప్రకటించిన తర్వాత జక్కయ్యను గురించిన ప్రస్తావన బైబిల్లో ఇంకెక్కడా ఉండదు. ఆ తర్వాత జక్కయ్య ఏం చేశాడు, అతను ఏమయ్యాడు అనే వివరాలు బైబిల్ చెప్పదు. కానీ చరిత్ర మాత్రం ఖచ్చితంగా అతని వివరాలు చెబుతోంది. ఈ వీడియోలో జక్కయ్య గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని విషయాలు మీకు చెప్పబోతున్నాను. అతని సమాధి, అతని కుటుంబ సభ్యుల సమాధులు కూడా మీకు చూపించబోతున్నాను. హోలీల్యాండ్ టూర్కి మనలో కొంతమంది వెళుతూ ఉంటారు. వెళ్ళిన వారిలో చాలామంది యెరికో పట్టణంలో ఉన్న జక్కయ్య ఎక్కిన మేడి చెట్టును చూస్తారు, కానీ జక్కయ్య ఇంటిని చూసిన వారు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ వీడియోలో జక్కయ్య ఇంటిని మీకు చూపిస్తాను. జక్కయ్య ఇంటిని చూస్తూ ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతవరకు మీకు ఎవ్వరూ చెప్పని కొన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని కలిసిన తర్వాత జక్కయ్య ఏం చేశాడు? రోమా ప్రభుత్వ ఉద్యోగిగా మరలా పన్నులు వసూలు చేసే పని చేశాడా, లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టాడా? తర్వాత రోజుల్లో జక్కయ్య ఏం చేశాడు? జక్కయ్య సమాధి ఇప్పుడు ఎక్కడ ఉంది? జక్కయ్య అతని కుటుంబ సభ్యులు ఏమయ్యారు? వారి సమాధులు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు జక్కయ్యను గురించి మనం తెలుసుకుంటాం. ఆ రోజు యెరికో పట్టణంలో జరిగిన అద్భుత సంఘటన గురించి తెలుసుకుంటాం. ఆ రోజు ఇక్కడ జరిగిన ఆ సంఘటన మీరు కూడా తెలుసుకోవాలంటే ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం మీరు కూడా చదవండి. ఇప్పుడు మనం కూడా యెరికో పట్టణంలోనికి వచ్చాం. ఇది యెరికో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారి. ఈ రహదారి ప్రక్కనే కనిపించే ఈ చెట్టే ఆ రోజు జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు. నిజానికి జక్కయ్య ఎక్కిన మేడి చెట్టు చనిపోయింది. ఇది అదే ప్రదేశంలో మరలా మొలిచిన మరో మేడి చెట్టు. బైబిల్లో ఆయన ఈ దారి వెంట వెళుతూ ఉండగా ఒక మేడి చెట్టుపై జక్కయ్య కనిపించాడు అని వ్రాయబడి ఉంది కదా. బైబిల్లో ఏ విధంగా వ్రాయబడి ఉందో ఇక్కడ సరిగ్గా అలాగే ఉంది. ఆ రోజు ప్రభువారు ఈ దారి వెంట వస్తూ ఉన్నారు. అప్పటికే ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు కాబట్టి ఆయనను చూడడానికి, ఆయన ద్వారా స్వస్థత పొందడానికి వేల మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. జక్కయ్య అనే ఒక వ్యక్తి ఆయన చేసే అద్భుతాల గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి విన్నాడు. జక్కయ్య ప్రజల వద్ద పన్నులు వసూలు చేసే ఒక ట్యాక్స్ ఆఫీసర్, రోమా ప్రభుత్వ అధికారి. ప్రజల వద్ద పన్నులు వసూలు చేయడంలో చాలా కఠినంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు, ప్రజలు చెల్లించవలసిన అస్సలు పన్ను కన్నా ఎక్కువే వసూలు చేసేవాడు. కాబట్టి జక్కయ్య అంటే ప్రజలలో చాలా కోపం ఉంది. అతను కనబడగానే అతన్ని ప్రజలు అసహ్యించుకునేవారు. జక్కయ్యతో మాట్లాడడానికి ప్రజలు అస్సలు ఇష్టపడేవారు కాదు. అతన్ని ఒక పాపిగా పరిగణించేవారు. జక్కయ్య సమాజానికి ఒక చీడపురుగు అని, ప్రజల రక్తాన్ని పీల్చే ఒక జలగా అని అందరూ అతన్ని అసహ్యించుకునేవారు. అలాంటి జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని తన జీవితంలో ఒక్కసారైనా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కాని అతను చాలా పొట్టివాడు. ప్రజల మధ్య నిలబడి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి కనబడరు. ఆ రోజు ప్రభువు ఆ దారిలో రాబోతున్నారు అని జక్కయ్యకు తెలిసింది. ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలి, ఆయనను ఎలాగైనా చూడాలి అని జక్కయ్య ఎంతో ఆశపడ్డాడు. వెంటనే అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. యెరికో పట్టణంలోనికి ఎవ్వరు వచ్చినా ఆ ప్రధాన రహదారి గుండానే వస్తారు. ఈ దారిలో ఒక పెద్ద మేడి చెట్టు ఉంది. తను వెళ్లి ఈ మేడి చెట్టు ఎక్కినట్లయితే ఈ దారిలో రాబోయే యేసుక్రీస్తు ప్రభువారిని తను చూడగలడు. ఎలాగైనా ఆయనను ఒక్కసారి చూస్తే చాలు, తన ఆశ తీరిపోతుందని జక్కయ్య ఎంతో ఆశపడ్డాడు. జక్కయ్యకు ఈ ఆలోచన రాగానే తను సమాజంలో ఒక ధనవంతుడినని, ఒక ప్రభుత్వ అధికారినని మరిచిపోయి వెంటనే పరుగున వెళ్లి ఈ మేడి చెట్టు ఎక్కేశాడు. ఇంతలో ఒక పెద్ద గుంపు ఆ దారిలో వస్తూ ఉంది. ఆ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తూ వస్తున్నారు. జక్కయ్య ఎంతో ఆశగా ఆ గుంపు వైపు, ఆ మధ్యలో నడుస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు వైపు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ జనసమూహం మేడి చెట్టు క్రిందకు వచ్చేసింది. ఇంతలో యేసుక్రీస్తు ప్రభువారు మేడి చెట్టు క్రింద ఆగి పైకి జక్కయ్య వైపు చూస్తూ, జక్కయ్య, త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంటికి రావలసి ఉంది అని అన్నారు. ప్రభువు తనని తన పేరుతో పిలవగానే జక్కయ్య ఎంతో పులకరించిపోయాడు. ప్రజలందరూ తనని అసహ్యించుకుంటున్నా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం తనను పేరు పెట్టి మరీ పిలిచాడు. అందుకే అంతకన్నా ఎక్కువగా అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన జీవితంలో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారిని తను చూస్తున్నాడు. తను ఎవరో ఆయనకు కూడా తెలియదు. కానీ తన పేరుతో సహా తనని పిలుస్తున్న ఆయనను చూడగానే జక్కయ్య మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఆ గుంపు మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు ప్రభువారికి జక్కయ్య ఎలా తెలుసు?
అతని పేరుతో సహా ఆయన పిలుస్తున్నాడే అని అందరూ చాలా ఆశ్చర్యపోయారు. జక్కయ్య వెంటనే చెట్టు దిగి తనను ప్రేమతో తన పేరు పెట్టి మరీ పిలిచిన ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా జక్కయ్య ఇంటికి వెళ్దాం. జక్కయ్య ఇల్లు ఇక్కడికి చాలా దగ్గరగా ఉంది. మేము బస్సులోనే అక్కడికి వెళ్తున్నాం. అదిగో జక్కయ్య ఇంటికి వచ్చేశాం. ఇప్పుడు అక్కడ జక్కయ్య ఇంటి పునాదులపై ఒక చర్చ్ కట్టారు. ఇదిగో మనకు కనిపిస్తూ ఉందే, ఈ చర్చ్ క్రిందే ఆ రోజుల్లో జక్కయ్య విలాసవంతమైన ఇల్లు ఉండేది. ఇదిగో ఇదే జక్కయ్య ఇంటిపై కట్టిన చర్చ్. ఈ చర్చ్ లోపల ఇవే జక్కయ్య అతని కుటుంబ సభ్యుల సమాధులు. క్రిందికి వెళ్ళడానికి దారి ఉంది, కానీ ఇప్పుడు మేమందరం క్రిందికి వెళ్ళి ఆ సమాధులను చూసి పైకి వచ్చేంత సమయం లేదు. దేవుని చిత్తమైతే మరోసారి క్రిందికి వెళ్ళి మీకు ఆ సమాధులను చూపిస్తాను. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపి ఇంటికి వెళ్లారు అని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆ రోజు సణుగుకున్నారు. ఎందుకంటే ఆ జక్కయ్య అందరి వద్ద అన్యాయంగా పన్నులు వసూలు చేస్తాడు. అందుకే జక్కయ్య అంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. అలాంటి వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా తనే వెళ్లడం ప్రజలందరికీ నచ్చలేదు. కాని జక్కయ్య మాత్రం ఎంతో సంతోషపడిపోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యందు ఎంతో కృతజ్ఞతాభావంతో ఆయనను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించారు. ఇప్పుడు మనం ఉన్నది యెరికో పట్టణం కదా. ఆయన వస్తూ యెరికో పట్టణంలోకి వచ్చినప్పుడు దాని గుండా వెళ్తున్నప్పుడు ఇదిగో సుంకపు గుత్తుదారుడును ధనవంతుడైన జక్కయ్య పేరు గల ఒక మనిషి ఉన్నాడు. అతను కొట్టాడు. అతను యేసు ఎవరో అని చూడగోరాడు. అంటే యేసు ప్రభు గురించి విన్నాడు. ఎన్నో అద్భుతాలు చేస్తాడంట, ఆయన టచ్ చేస్తే చచ్చిపోయినట్టు బ్రతుకుతారు, ఎన్నో అద్భుతాలు జరుగుతాయని ఆయన విన్నాడు. కాబట్టి ఆయన చూడాలని చెప్పేసి, నిజానికి అతను ధనవంతుడు, చాలా ధనవంతుడు, రిచ్ మ్యాన్. కానీ అయినప్పటికీ ఏమాత్రం సిగ్గుపడకుండా ఆయన చూడాలని ఆశతో చెట్టు ఎక్కాడు. ఇక్కడ మనం ఉంటుంది చెట్టు. ఆ చెట్టు ఎక్కినప్పుడు అది చూడండి, ఇప్పుడు మనం వచ్చింది మెయిన్ రోడ్. అక్కడ మెయిన్ రోడ్లు వచ్చాయి కదా, ఆ మెయిన్ రోడ్ ఇల్లు చెట్టు ఇక్కడ కాదు. ఈయన ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాడనమాట. వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని ఎలా చూడాలి అని అంటే యేసు ప్రభు ఎవరో నేను చూడాలి అని ఆయన ఎంతో ఆశపడి చెట్టు ఎక్కాడు. కొట్టాడు కాబట్టి చెట్టు ఎక్కేటప్పటికి యేసు ప్రభు అతని మనస్సు తెలుసుకున్నాడు. అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా అన్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా, ఇదేంటి అసలు నేను ఆయన ఎవరో చూడగోరాను అని బైబిల్ చెప్తుంది కదా. అంటే జక్కయ్యకి యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ యేసు ప్రభుకి జక్కయ్య ఎవరో తెలుసు. నా పేరుతో పిలుస్తున్నాడని చెప్పేసి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు త్వరగా దిగిరావా, నేను మీ ఇంటికి రావాలి అన్నాడు. ఇంకా అందరు షాక్ అనమాట, చుట్టుపక్కల అందరూ. సరే ఆయన తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పటికి జక్కయ్య ఇల్లు ఇది, ఇక్కడికి వచ్చాడు ఆయన. యేసు ప్రభు వారు డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఈ ఇంటికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఇంట్లోకి ప్రవేశించాడో జక్కయ్య హృదయం మారిపోయింది. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్యలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ప్రభువా, నేను చాలామంది వద్ద అన్యాయంగా డబ్బులు వసూలు చేశాను. నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా డబ్బులు వసూలు చేశానో వారికి తిరిగి 4 రెట్లు చెల్లిస్తాను అని పశ్చాత్తాపంతో జక్కయ్య ప్రభువుతో చెప్పింది ఇక్కడే. జక్కయ్య చెప్పిన మాట వినగానే ప్రభువు నవ్వుతూ ప్రేమగా జక్కయ్యను చూస్తూ, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని స్వయంగా ప్రభువే ప్రకటించిన ప్రదేశం ఇదే. జక్కయ్య అతని కుటుంబం ప్రభువు మాట చేత రక్షించబడిన ఈ ఇంటిలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం. యెహోషువ ప్రవక్త కాలంలో ఇదే యెరికో పట్టణంలో దేవుని ద్వారా రాహాబు అనే ఒక వేశ్య రక్షించబడితే, ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జక్కయ్య అతని కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. ఆ తర్వాత రోజులలో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక మందికి చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిగా, దేవుని సేవకుడిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చాలా గొప్ప పరిచర్య చేశాడు. తర్వాత రోజులలో జక్కయ్య రోమా ప్రభుత్వపు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సిజరియా మారిటిమాలో, అంటే
కైసరియా అనే పట్టణంలో దేవుని పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త ప్రకటించాడు. మొదటి తరం క్రైస్తవులకు మంచి నాయకుడయ్యాడు, ఆదర్శవంతుడయ్యాడు. ఇది సహించలేని కొందరు యూదుల పెద్దలు, యాజకులలో కుట్రదారులు జక్కయ్యపై కూడా కుట్రలు పన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులపై కుట్రలు పన్నినట్లుగా జక్కయ్యపై కూడా కుట్రలు పన్నారు. జక్కయ్యను అతని కుటుంబ సభ్యులను సమాజంలో కలవనివ్వలేదు. అయినప్పటికీ జక్కయ్య ఏమాత్రం భయపడకుండా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకా ఎక్కువ పరిచర్య చేశాడు. కొంతకాలం తర్వాత జక్కయ్య భార్య చనిపోయింది. ఆమెను సమాజంలో అందరి సమాధులలో సమాధి చెయ్యనీయలేదు. జక్కయ్య ఏమాత్రం భయపడలేదు. అతను ధనవంతుడు కాబట్టి తన భార్యను తన ఇంటి వద్దే సమాధి చేయించాడు. ఆ తర్వాత జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి గురించి కైసరియా పట్టణంలో చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. ఒకరోజు జక్కయ్య కైసరియా పట్టణంలోనే చనిపోయాడు. అక్కడి నుండి జక్కయ్యను ఎరికోలో ఉన్న అతని ఇంటికి తీసుకుని వచ్చి ఇక్కడే అతన్ని కూడా సమాధి చేశారు. జక్కయ్య కుటుంబ సభ్యులు చనిపోయాక వారి సమాధులను సమాజంలోని ఇతర వ్యక్తుల సమాధులలో సమాధి చేయనీయలేదు. కాబట్టి అతని కుటుంబ సభ్యుల సమాధులు అతని ఇంటి ఆవరణలోనే సమాధి చేశారు. ఈ విధంగా సమాజంలో ఒక పాపిగా పిలువబడిన, ప్రజల చేత అసహించుకోబడిన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారి పరిచయంతో అతని జీవితం మారిపోయింది. జక్కయ్య అతని కుటుంబ సభ్యులు పరలోకానికి వారసులయ్యారు. జక్కయ్య దేవునికి గొప్ప సేవకుడిగా మారిపోయి చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే అతని గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క మాటతో జక్కయ్య మరియు అతని కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు. జక్కయ్య అబ్రహాము కుమారుడని, అబ్రహాము సంతానమని స్వయంగా యేసుప్రభువారే తన నోటితో చెప్పడం సాధారణమైన విషయం కాదు. జక్కయ్యను ఆదర్శంగా తీసుకొని మనం కూడా అబ్రహాము కుమారులని దేవుని చేత పిలిపించుకోవడానికి ఇప్పటి నుండి ప్రయత్నించాలి. ఆ రోజుల్లో ఇక్కడ చాలా విలాసవంతమైన ఇల్లు ఉండేది అని చరిత్రకారులు చెప్తున్నారు. అన్ని హంగులతో కూడిన ఒక ప్రత్యేకమైన ఇల్లు ఇక్కడ ఉండేది. ఇప్పుడు అదే ఇంటి పునాదిపై ఈ చర్చ్ నిర్మించారు. ఈ క్రింద జక్కయ్య అతని కుటుంబ సభ్యుల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఇంటికి వచ్చారు కాబట్టి ఈ ఇంటి వద్ద మొదటి క్రైస్తవులు ప్రార్థనలు జరిపేవారు. ఆ తర్వాత కాలక్రమేణా ఇక్కడ క్రైస్తవులు దేవుని ఆరాధించడం అలవాటుగా మారింది. ఆ తర్వాత 4వ శతాబ్దంలో హోలీల్యాండ్లో పరిశుద్ధ ప్రదేశాలన్నిటిలో చర్చిలు నిర్మించిన సమయంలో ఇక్కడ కూడా మొదటిగా చర్చ్ నిర్మించబడింది. ఇప్పుడున్న చర్చ్ మాత్రం గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్. ఇది 20వ శతాబ్దపు ప్రారంభంలో కట్టబడిన చర్చ్. ఈ చర్చ్ క్రింద ఉన్న పునాదులను పరిశీలిస్తే ఆనాటి ఇటుకలు, ఆనాటి నిర్మాణ శైలి కనిపిస్తాయి. ఈ చర్చ్ను 4వ శతాబ్దం నుండి రక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ చర్చ్ క్రింద ఉన్న పునాదులు ఈనాటివి కావు. మొదటి క్రైస్తవులు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించారు అని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. జక్కయ్య ఎంతో ధనవంతుడైనప్పటికీ, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఏమాత్రం సిగ్గుపడకుండా యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి ఒక చెట్టు ఎక్కాడు. అది గమనించిన యేసుక్రీస్తు ప్రభువారు తనే స్వయంగా అతని వద్దకు వెళ్లి అతన్ని పేరు పెట్టి పిలిచి అతనిని అతని కుటుంబం వారిని రక్షించారు, పరలోక వారసులుగా చేశారు. ఈరోజు మనం కూడా ప్రభువును పొందాలని ఆశపడితే ప్రభువు మనల్ని కూడా తప్పకుండా రక్షిస్తారు. నీవు దేవుని కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు నీకోసం ఎంతో ముందుకు వస్తారు. నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తారు. ప్రార్థన. ప్రభువా, యేసయ్యా, మీరు లోకరక్షకుడు, మీకు వందనాలు. ఆ రోజు మీరు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్యను అతని కుటుంబాన్ని మీరు రక్షించారు. జక్కయ్యను అబ్రహాము కుమారుడని మీ నోటితో పిలిచారు. ఈరోజు ఈ వీడియో చూస్తూ గత చరిత్ర గురించి తెలుసుకుంటున్న మమ్మల్నందరినీ మరియు మా కుటుంబాలను కూడా రక్షించి మీ సేవలో మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని కూడా పరలోక రాజ్య వారసులుగా చేయమని బ్రతిమాలుకుంటూ యేసయ్య నామములో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మార్చి నెల చివరి వారంలో లేదా ఏప్రిల్ నెలలో ఉన్న 10 రోజుల హోలీల్యాండ్ టూర్లో మీరు కూడా పాల్గొనాలంటే, మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలన్నీ సందర్శించాలంటే వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించులాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.